ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారు చేయవలసిన పూజ ఒకటి మిగిలిపోయింది. అందుకే లైఫ్ సెటిల్ కావట్లేదు. అయితే మేషరాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు? మీ లైఫ్ సెటిల్ కాకపోవడానికి కారణం ఏమిటి? అలాగే మీరు బాకీ పడ్డ పూజ ఏంటి? ఆ పూజ ఏ విధంగా చేయాలి? బాకీ పడ్డ పూజని పూర్తి చేసిన తర్వాత మీరు ఎటువంటి ఫలితాలని చూస్తారు? అనే వివరాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో మేషరాశి మొదటి రాశి. అంతేకాకుండా మేషరాశికి అధిపతి కుజుడు. అయితే రాశి చక్రంలో మూల నక్షత్రానికి అధిపతి కేతువు. మూల నక్షత్రం వారు ఆచరించవలసిన పరిహారాలు, అలాగే మేషరాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కళ్ళకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు. అయితే మూల నక్షత్రానికి అధిపతి కేతువు. మూల నక్షత్రం వారు ఆచరించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే గృహమునందు ఔషధాలను పెంచాలి. రైతులకు మేలు రకం విత్తనాలను దానం చేయాలి. ఔషధ తత్వం గల ఫలాలను మరియు పుష్పాలను బ్రాహ్మణుడికి దానం చేయాలి. పేదలకు ఆయుర్వేద వైద్యాన్ని ఉచితంగా అందించుటకు గాను ఆయుర్వేద వైద్యునికి మరియు వైద్యశాలలకు చేయుతను అందించాలి. కుమారి లేదా కలబంద మొక్కను ఇంటికి వాయువ్య భాగంలో ఉంచాలి. మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఔషధి మొక్కల ఆకులను మూలికలను ఔషధ తత్వం గల పుష్పాలను జలంలో వేసి అట్టి జలంతో స్వామివారికి అభిషేకించాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలు కొని మీ చేతితోనే బీదవారికి దానం చెయ్యాలి. ఇక అంతేకాకుండా దీంతో ఇలా చేయడం వల్ల మీ సంపద వృద్ధి అవుతుంది. ఆహార పదార్థాలు కొనివ్వడం వీలు కాకపోతే కనీసం 1 డజన్ నాణ్యమైన అరటిపళ్ళైనా కొని ఒక నిరుపేదకు ఇవ్వండి. మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవ్వడానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే జ్యోతిష్య పరిహారం. కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. కేతువు అనుగ్రహం యొక్క కేతువు యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం అంటే ఉదయం 9 నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్యన 19 సార్లు పఠించండి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాల్లో కేతు కాలంలో వినాయకుని ఆలయాలకు పుణ్యక్షేత్రాలకు సందర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రార్థించాలి. కానుకలు సమర్పించాలి. వినాయక మంత్రాలు, స్తోత్రాలు పఠించాలి. సంకష్టనాశన గణేశ స్తోత్రం, శ్రీ గణపతి అథర్వ శీర్ష స్తోత్రం పఠించాలి. మంగళవారాల్లో మరియు ప్రతి నెల ఆర్ధ నక్షత్రం ఉన్న రోజుల్లో ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ప్రత్యేకించి మంగళవారాల్లో కేతుకాలం సమయంలో యమగంట సమయంలో ఉదయం 9 గంటల నుంచి 30 నిమిషాల మధ్య మరియు ప్రతి నెల ఆర్ధ నక్షత్రం ఉన్న రోజులలో శివాలయాలకు వెళ్లి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించడం మరింత శుభప్రదం. శివాలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు కేతుకి సంబంధించిన అంటే అనుకూలత కొరకు ప్రార్థించాలి. కేతుగ్రహం యొక్క అనుగ్రహం కొరకు చేసే ఈ పరిహారం మరీ ముఖ్యంగా కొంతవరకు కుజగ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది. వీధి కుక్కలకు ఆహారం అందివ్వాలి. కొడుకు వరుస అయ్యేవారిని ప్రేమగా చూసుకోవాలి. నలుపు తెలుపు రంగుల్లో ఉన్న కంబలిని దానంగా ఇవ్వాలి. ఇక అంతేకాకుండా దేవాలయాలు నిర్మించడానికి విరాళాలు ఇవ్వాలి. పిచ్చాసుపత్రిలో రోగులకు సహాయం చేయాలి. అనాథ పిర్నలను చేరదీసి వారికి భోజన సదుపాయం కల్పించాలి. ఉలువలతో చేసిన ఆహార పదార్థాలు పేదలకు పంచాలి. ఉలువలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి. మంగళవారం నాడు నియమంగా ఉండాలి. మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాల్లో సాంబ్రాణి, నువ్వుల చెట్టు ఆకులు, మారేడు పట్ట, ఏనుగు దంతం వీటిలో మీకు లభించిన వాటిని నీళ్ళలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాల్లో వైఢూర్యం, నువ్వుల నూనె, శాలువ, కస్తూరి, ఉలవలు, ఎరుపు రంగు లేదా బ్రౌన్ రంగు వస్త్రం మరియు ఆర్థిక విరాళాలు జీవితంలో ఏదైనా ఒకటి దేవాలయంలో ఆలయ పూజలు, అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి. లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయాలకు పంపండి. అంతేకాకుండా కేతువు యొక్క విశేష అనుగ్రహం కొరకు కేతువు యొక్క వస్తువుల దానం, కేతుగ్రహానికి సంబంధించిన వస్తువులతో స్నానం, దేవాలయాల సందర్శన, కేతువు యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించే మంత్రాలు మరియు స్తోత్రాల పఠనం వంటివి అశ్విని, మఘ అలాగే మరియు మూల నక్షత్రాలు మంగళవారంతో కలిసి వచ్చే రోజుల్లో ప్రత్యేకించి చెయ్యండి.
మంత్ర జపం రాత్రి సమయంలో చేయడం శుభప్రదం. అలా వీలు కాకపోతే మీకు కుదిరిన సమయంలో చేయవచ్చు. కాకపోతే ప్రతిరోజు ఒకే సమయంలో మంత్ర జపం చేయాలి. స్నానం చేసి శుభ్రమైన సాంప్రదాయ బట్టలు ధరించి తూర్పు దిక్కున కానీ ఉత్తరం దిక్కున కానీ చూస్తుంటే ప్రతిరోజు ఒకే చోట మంత్ర జపం చేయాలి. బీజ మంత్రాలను బిగ్గరగా పైకి పలకకూడదు. కాబట్టి మనసులోనే మంత్ర జపం చేయాలి. అయితే పూర్వషఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. మీరు ఆచరించవలసిన పరిహారాలు నీటి పుష్పాలు మరియు పండ్లు గ్రామానికి తూర్పు దిశలో గల దేవాలయంలో పూజార్థమై బహుకరించాలి. తూర్పు దిశలో దేవాలయం లేనట్లయితే గ్రామంలో గల ఏదైనా ఒక దేవాలయంలో బహుకరించాలి. ప్రతి గురు మరియు శుక్రవారాల్లో చేపలకు ఆహారం వేయాలి. డబ్బులు ఇచ్చి జీవించి ఉన్న చేపలు కొని వాటిని తిరిగి నీటిలో వదిలేయాలి. అత్తర మొదలగు సుగంధ ద్రవ్యాలను బ్రాహ్మణుడికి శుక్రవారం నాడు దానం చేయాలి. దేవాలయాలకు అగరవత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలు, గులాబీ జలం మరియు విగ్రహాలకు అలంకారానికి కావలసిన సామాగ్రిని కొని ఇవ్వాలి. జాలరులు, చేపలు పట్టేవారు కృష్ణలో అంటే కష్టాల్లో ఉన్నట్లయితే వారికి సహాయ సహకారాలు అందించాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలు కొని మీ చేతితోని బీదవారికి ఇవ్వండి. ఇక శుక్రగ్రహం వల్ల కష్టాలు రాకుండా ఉండటానికి శుక్రునికి అనుగ్రహం కొరకు శుక్రునికి యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా శుక్రవారం 16 సార్లు పఠించండి. శుక్రవారం యొక్క అంటే శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారం రోజుల్లో అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి. శుక్రవారం రోజుల్లో శ్రీ మహావిష్ణు సమేత మహాలక్ష్మి ఆలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూజ అలాగే అగరబత్తి, కర్పూరం వంటి సమర్పించి శుక్రుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి. శుక్రవారం అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మి మంత్రాలను, శ్రీ కనకదార స్తోత్రాన్ని, శ్రీ సూక్తాన్ని పఠించాలి. స్త్రీలను గౌరవించాలి. వివాహం కాని అమ్మాయిలకు త్వరగా వివాహం జరగటానికి సహకరించాలి. అంతేకాకుండా ఆహార పదార్థాలు చేసి పేదలకు, గోవులకు బొబ్బర్లను నీటిలో నానబెట్టి తినిపించాలి. కాబట్టి శుక్రవారం నాడు నియమంగా ఉండాలి. శుక్రవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు. శుక్రగ్రహం అంటే శుక్రం రోజున అంటే శుక్రగ్రహ అనుగ్రహం పూర్తిగా లభించడం కొరకు శుక్రగ్రహ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం 16 సార్లు పఠించండి. ఉత్తరాషఢ నక్షత్రానికి అధిపతి సూర్యుడు. ఏనుగులు మరియు గుర్రాలకు గ్రాసాన్ని సమర్పించాలి. ఏనుగు మరియు గుర్ర బొమ్మను లేదా పటాన్ని దక్షిణ గోడకు తూర్పు వైపు ముఖం ఉండేలాగా వేయాలి, తొలగించాలి. ఇలా శ్రీ సూర్య భగవానుని ఆరాధన వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది. వృక్షాలకు మరియు ఇంట్లో గల మొక్కలకు ప్రతినిత్యం తప్పనిసరిగా నీళ్లు పోయాలి. ఏనుగులకు అరటి పండ్లను తినిపించాలి. గోధుమలు, బెల్లం, మంచినెయ్యితో వండిన పాయసాన్ని శివుడికి నివేదన చేసి స్వీకరించాలి. సూర్యుడి అనుగ్రహం కొరకు సూర్య బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి ఆదివారం 7 సార్లు పఠించండి. సూర్యుని అనుగ్రహం కొరకు శివాలయాలను, శివుని పుణ్యక్షేత్రాలను ఆదివారాలు దర్శించండి. కొబ్బరికాయలు, అరటిపండ్లు, పూలు, అగరబత్తీలు, కర్పూరం మొదలైన వాటిని దేవాలయాల్లో సమర్పించి సూర్యగ్రహ అనుగ్రహం కొరకు ప్రార్థించండి. సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుని అనుగ్రహం కొరకు ప్రతి ఆదివారం శివుని మంత్రాలు, రుద్ర మంత్రాలు, శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం మరియు శ్రీ రుద్రాష్టకం తప్పకుండా పఠించండి. సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాల్లో కుంకుమ పువ్వు, రక్తచందనం, మనిషిల, యాలకులు, దేవదారు, వట్టివేలు, యష్టిమధుకం, ఎర్ర పుష్పాలు, ఎర్ర గన్నేరు పువ్వులు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్ళలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి. ఆదివారాల్లో ఎరుపు మరియు కషాయం రంగులు ధృష్టించాలి. సూర్యుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న ఆదివారాల్లో గోధుమలు, బెల్లం, కండ చక్కెర, కంచురాగి, రక్తచందనం, పద్మాలు మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు, ఆలయ పూజారులు, అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి. లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లించండి. సో చూసారు కదండి, మేష రాశి వారికి కెరీర్లో అభివృద్ధి పొందడానికి, అలాగే మీరు తలపెట్టిన ప్రతి పని పూర్తవ్వడానికి, ప్రతి విషయంలో ముందుండడానికి ఈ రాశి వారు అంటే మేషరాశి వారు ఏ పూజ చెయ్యాలి, మేషరాశి వారు బాకీ పడ్డ పూజ ఏంటి, ఆ పూజ ఎలా చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.